అందరికీ నమస్కారం. పెద్దవాళ్ళకు చిన్నవాళ్ళకు మా జాతకం చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకు ఈ కొత్త సంవత్సరం క్రోధి నామ సంవత్సరం అందరికీ 12 రాశుల వాళ్ళకు మంచిగా రావాలని ప్రతి ఒక్క జాతకాలు 12 రాశుల మీద అందరి జాతకాలు బాగుండాలని ఆ సమ్మక సారకకు మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. మీ ప్రతి ఒక్క విషయంలో మీ చేసే వ్యాపారంలో, ఉద్యోగంలో, చదువు విద్యలో, ఇంకా విదేశాల్లో ఉన్నవాళ్ళు, ఇంకా కుటుంబంలో సమస్యలు ఉన్నవాళ్ళు, అతిగా బాధపడుతున్న వాళ్ళు ప్రతి ఒక్క దోషాలు వెళ్ళిపోవాలని ఈ కొత్త సంవత్సరం మన హిందూ సంప్రదాయం ప్రకారంగా ఉగాది కొత్త సంవత్సరం కాబట్టి క్రోధి నామ సంవత్సరం మీకు ఎలా ఉందో, మీ జాతకం ఎలా నడుస్తుందో ఆ అమ్మవారి పేరు మీదకి వెళ్ళి, ఆ 101 దేవతల పేరు మీదకి వెళ్ళి మీ జాతకాలు మనస్ఫూర్తిగా అందరికీ మంచిగా రావాలని కోరుకుంటున్నాము. చిలకమ్మ ఏం చూస్తుందో చూడమ్మ. తులారాశి వాళ్ళ పేరు మీద చూడు. కొత్త సంవత్సరం ఉగాది రోజు, ఉగాది దినం కొత్త సంవత్సరం ఎలా ఉందో చూడు. తులారాశి వాళ్ళ పేరు మీద అనుకున్నట్టు పనులు రావాలి, నమ్ముకున్నట్టు పనులు జరగాలి, ముందుకు జయం కావాలి. తులారాశి వాళ్ళ జాతకం చూడు. తులారాశి వాళ్ళ జాతకంలో ఏముందంటే, మన కొత్త సంవత్సరం కొత్త ఉగాది దినంలో ఏముందంటే, వీళ్ళకు అనుకున్న పనులు, నమ్ముకున్న పనుల విషయంలో, వ్యాపారంలో కానీ, భార్య భర్తల్లో కానీ, ప్రతి ఒక్క హృదయంలో, ప్రతి ఒక్క విషయంలో కానీ వీళ్ళకు అడ్డంకులు, చిక్కులు మన పోయిన ఉగాది నుంచి ఈ వచ్చే ఉగాది వరకు, అంటే ఈ ఉగాది దినం రోజు కూడా వీళ్ళకు కష్టాలు తొలగాయి, కొన్ని బాధలు కూడా వెళ్ళిపోయాయి, అవమానాలు కూడా పడ్డారు. ఇంకా రాజకీయంలో ఉన్న వాళ్ళు కూడా, ఈ రాశి మీద ఉన్న వాళ్ళకు కొన్ని అవమానాలు, కొన్ని అపనిందలు కూడా ముందుకు వచ్చాయి. ఇంకా అనుకున్నట్టు నమ్ముకున్నట్టుగా ఇక చేసే విధానాల్లో కూడా చక్కదనంగా ఉంటుందా ఉండదా, ఇంకా చేసే విధానంలో బాగుపడేదా, అవకాశం ఉంటుందా ఉండదా అని భయపడుతున్న వాళ్ళకు మంచి అవకాశాలు, మంచి టైంలో కూడా ఉన్నాయి. ఇక ముందుకు భయపడాల్సిన అవసరం లేదు. కొంత వాళ్ళకు ఎన్నుపోటు ముందు చూసి నవ్విన వాళ్ళే తమ భవిష్యత్తులో మరికి ఒక మంచి తలకు మంచి అవకాశాలు కూడా వస్తాయి. ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్క పనిలో కానీ, ఉద్యోగంలో కానీ వెనకబడ్డ వాళ్ళు ఒక మంచి స్థాయికి వస్తారు. తమను చూసి నవ్వుతున్న వాళ్ళు కూడా ఒక మంచి పొజిషన్లో కూడా వచ్చే అవకాశం కూడా ఉంది. కానీ భయపడాల్సిందేం లేదు. చదువుకుంటున్న వాళ్ళు, ఉద్యోగం గురించి ప్రయత్నం చేస్తున్న వాళ్ళ కూడా శుభం జరుగుతుంది, కానీ నష్టపోయేది మాత్రం వాళ్ళ జాతకంలో లేదు. కానీ శాంతం ఓపిక చేసుకుంటూ పోతే వాళ్ళు ప్రతి ఒక్క పనిలో, ప్రతి ఒక్క విషయాల్లో అన్నిట్లో వాళ్ళ మంచిగా ఉంటుంది. ఇంకా కుటుంబ విషయాల్లో వస్తే కొన్ని ప్రాబ్లం, అంటే కొన్ని సమస్యలు చిన్న వాళ్ళతో పెద్దవాళ్ళతో అపనిందలు, గొడవలు అనేవి వస్తూనే ఉంటాయి. అది కూడా కొంచెం వాళ్ళు జాగ్రత్త పడితే మంచిది. ఇంకా చదువులో ఉన్నవాళ్ళు, దెబ్బతిన్న వాళ్ళు భయపడాల్సిందేం లేదు. ప్రతి ఒక్క విషయంలో వల్ల గెలుపు అవుతుంది, ఓటమి ఏం జరగదు. శాంతంగా చేసుకుంటూ పోతే అది వాళ్ళకు లక్ష్మీ రేఖ వస్తుంది. ఈ కొత్త సంవత్సరం మన ఉగాది దినం రోజు ఉంది కాబట్టి వాళ్ళ జాతకంలో అయితే మంచిగా ఉంది. వాళ్ళు కొలుచుకున్న దేవుడి యాత్రలు వెళ్ళి వస్తే వాళ్ళకి అన్నిట్లో వాళ్ళకు భాగ్యరేఖ జరుగుతుంది. అందరికీ నమస్కారం.